ఈ మధ్య యువత చిన్న చిన్న విషయాలకు కూడా రకరకాలుగా ప్రవర్తించడం మనం చూస్తూ ఉన్నాం. అది ఏదేని కావచ్చు. అలాగే పెద్దల మాట మీరన్నట్టుగా పెద్దల మాట వినేవాళ్ళు చాలా తక్కువగా అయిపోయారు. అలాగే జీవితాన్ని అర్థం చేసుకునే వాళ్ళు కూడా సరైన మార్గంలో అర్థం చేసుకోవట్లేదు. మరి అలా ఏదైనా దారి తప్పారు, సరైన మార్గంలో రావాలి అనుకున్నప్పుడు తల్లిదండ్రులు వాళ్ళకు తోచింది ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అలా వాళ్ళ పిల్లలతో కూడా చేయిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వాళ్లకు సరైన మార్గం చూపించడంలో ఏ విధంగా తోడ్పడుతుందంటారు? మనకు ముఖ్యంగా వేరే డిస్ట్రాక్షన్స్ అంటున్నాం కదా. మా చిన్నప్పుడు టీవీలే తక్కువ, ఎవరో కొద్దిమంది ఇంట్లలో ఉండేవి. ఇప్పుడు ప్రతి వారి చేతిలో ఈ డిస్ట్రాక్షన్ అనేది ఉంది. కాబట్టి ఎంతో విశ్వం వారి అరచేతిలో ఉన్నప్పటికీ అంతగా వారిని పరధ్యాస పట్టించే విధంగా ఉంది. కాబట్టి ఒక కాన్సన్ట్రేషన్ అంటున్నారు కాబట్టి కూర్చొని ఒక విషయాన్ని ఏకాగ్రతతో అంటే దాని మీదే దృష్టిని నిలిపే విధంగా హనుమాన్ చాలీస పారాయణం ముఖ్యంగా మనకు సమకాలీనంగా చెప్పాలంటే ఇట్స్ ఎ డీటాక్స్, డిజిటల్ డీటాక్స్. ముఖ్యంగా భౌతిక శారీరక డీటాక్స్ అంటే దానిని మీ నుంచి ఉన్న ఆ మాలిన్యాన్ని తొలగించే విధంగా ఉంటుంది. మీరు దానికి సమయాన్ని కేటాయించండి. 40 మరీ వేగంగా చేయకండి, ఎందుకంటే ఇది ఒక్కొక్కటి సరిగ్గా చేస్తే ఒక ప్రాణాయామం చేసిన విధంగా ఉంటుంది. కాబట్టి మామూలుగా ఏ శ్లోకాలైనా కూడా అనుష్ఠుప్ ఛందస్సులో ఉన్నది సరిగ్గా కూర్చొని ఉచ్చారణ మొదలుగా చేస్తే అది ప్రాణాయామం, అర్థ విచారణ చేస్తే ఆ శక్తి మనలో అవుతుంది. తర్వాత స్మరణ అంటే దాన్ని స్మరించుకున్నప్పుడు దాంట్లో ఉన్న శక్తి స్ఫూర్తి మన జీవితాలకు దిశానిర్దేశాన్ని కలిగిస్తుంది. ఓకే గురువుగారు, మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేసేటప్పుడు సరైన విధానంలో కూర్చోవాలి అని చెప్పడం జరిగింది. అంటే హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యాలి అంటే తప్పకుండా పాటించాల్సిన నియమాలు ఉంటాయి. అంటే నియమాలు అనే కంటే ఈ విధంగా ఆచరిస్తే బాగుంటుంది అని అంటూ ఉంటారు కదా, అలా ఏమైనా ఉంటుందా? అంటే దేనికైనా దైవస్మరణకు యథాశక్తి అంటే మనం ఇంట్లో ఉన్నాము అంటే మనం కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని పుండధారణ అంటే మనకు ఏదో కుంకుమ విభూదో పెట్టుకొని కూర్చొని అందరికీ కూడా ఒక ఆచమనం అన్న ఒక ప్రక్రియ ఉంది. స్త్రీ పురుషులందరికీ కూడా ఒక 3 సార్లు నమః అంటూ కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః అని అట్లా జలాన్ని తీసుకొని అంటే మన శరీరాన్ని మనసును శుద్ధి చేసుకొని ఒక మంచి ఆసనం తీసుకొని, పాతంజలి అంటాడు స్థిరం సుఖం ఆసనం, మిమ్మల్ని కష్టపెట్టేదిగా ఉండకూడదు. కొంతమంది పెద్దవారు పాపం కింద కూర్చోలేకపోతున్నారేమో, వారికి ఎక్సెప్షన్ అంటే వారికి తగిన ఆసనం సుఖంగా ఉండాలి. అది అలా కూర్చున్నప్పుడు హనుమాన్ చాలీస పారాయణం ముగించే వరకు మనం దాన్ని ఇబ్బంది లేకుండా చూసుకొని అలా పారాయణం చేస్తూ హనుమంతుల వారిని మనసులో ధ్యానిస్తూ చేస్తే అది తప్పకుండా ఫలితాన్ని ఇస్తుంది. ఒక్కొక్క దోహ తీసుకొని చదివినా కూడా 40 అనేది మనము మంత్రశాస్త్ర పరంగాను ఆయుర్వేద పరంగాను విశేషమైన సంఖ్య. 40 శ్లోకాలను కూడా ఒక్కొక్కటి సరిగ్గా ఉచ్చారణ చేస్తూ వెళ్తే అది విశేషంగా ఉంటుందమ్మా.